ఎపిసోడ్లో అందరికీ ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈరోజు సెకండ్ ఎపిసోడ్లో మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రామ్ చరణ్ అంటే కామ్నెస్, మంచి మనసుతో ఉన్న వ్యక్తి అని అందరికీ తెలుసు. తన కెరీర్లో చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో బిల్డ్ చేసుకున్నాడు. తనని సక్సెస్ఫుల్గా చేసింది టాలెంట్ మాత్రమే కాదు, డిసిప్లిన్, డెడికేషన్ మరియు తన గ్రౌండెడ్ నేచర్. అందుకే ఈరోజు మన ఎపిసోడ్లో ఆయన మైండ్ సెట్, జర్నీ, ఆయన సక్సెస్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సో రామ్ చరణ్ గారు సైకాలజీ ఎలా చూద్దాం అని అంటే, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్, ఆయన ఒక డిఫరెంట్ మాడ్యూల్ ఆఫ్ సైకాలజీ నుంచి హీ హ్యాడ్ మేడ్ హిస్ మైండ్ సెట్ అండి. రామ్ చరణ్ తేజ్ చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ స్టార్డమ్, వాళ్ళ ఫాదర్ యొక్క థింగ్ ఇవన్నీ ఉన్నా కూడా ఫస్ట్ నుంచి వాళ్ళ ఫాదర్ తనకు నేర్పించినది మేజర్ అలంకరణ ఏమన్నా ఉంది అంటే వినయం అండి. సో ఇప్పుడు ఆయన లైఫ్లో దిస్ వినయం అనేది ఎంత కీ రోల్ ప్లే చేసిందంటే, ఇట్ హ్యాడ్ మేడ్ హిమ్ టు బీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డెడికేటెడ్ స్టార్. సో ఆయన ఏం చేశాడంటే, వినయంగా ఎప్పుడైతే ఉంటాడో హీ స్టార్టెడ్ అబ్జర్వింగ్ మోర్ అండి. ఒక్కొక్కరు వస్తుంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, హీ అండర్స్టూడ్ విత్ ద డెప్త్స్. సో ఎప్పుడైతే చెప్పాను కదా, చిరంజీవి గారు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు డిసిప్లిన్ ఇవన్నీ తనకి ఈ ఈ సో కాల్డ్ థింగ్స్ ఇవన్నీ చెప్తున్నప్పుడు ఒకనొక స్టేజ్లో నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారు ఫ్రస్ట్రేట్ అయి ఉంటారండి. అవన్నీ వర్కౌట్ అవ్వట్లా రామ్ చరణ్ గారికి అకార్డింగ్ టు హిస్ జనరేషన్. ఇవన్నీ ఓకే, కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఎక్కడో ఆయన సెల్ఫ్ దగ్గర ఎక్కడో ఇది కాదు. ఒక క్యారెక్టర్ లేని దాన్ని రామ్ చరణ్ గారు ఆపాదించుకోలేరు ఆర్ కొని తెచ్చుకోలేరు. వాట్ హీ ఈజ్, ఇట్ మేక్స్ హిమ్ అండి. దట్ ఈజ్ ఒరిజినాలిటీ రామ్ చరణ్ గారిలో ఉంది. ఆయన కాదు, ఆయన యాటిట్యూడ్ అండ్ పర్సనాలిటీలో అది లేదు అన్నప్పుడు బయట నుంచి తెచ్చుకొని దాన్ని ఫిట్ చేసుకోరు. ఆయనకు అంత అలా ఇష్టం ఉండదు కూడా. హీ వోంట్ బీ ఆర్టిఫిషియల్. రామ్ చరణ్ గారి దగ్గర సెకండ్ క్వాలిటీ, హీఈస్ నెవర్ ఆర్టిఫిషియల్ అండి. ఉన్నది న్యాచురల్గా ఎంజాయ్ చేస్తారు, ఉన్న ఫ్రెండ్తో న్యాచురల్గా ఉంటారు. లేని దాన్ని కొత్తగా ఆపాదించుకొని ఫేక్ చేయడం రామ్ చరణ్ గారికి రాదు. రెండోది, హీఈస్ లవబుల్ అండి. ఆయన హీ లవ్స్. ఎప్పుడైతే ఈ స్టార్డమ్ ఇవన్నీ, ఈ డిసిప్లిన్స్ ఇవన్నిటికి వచ్చిన తర్వాత ఆయనకి ఎప్పుడైతే నచ్చిన ఫీల్డ్లోకి దిగారో, హీ వాజ్ డెడికేటెడ్ ఇన్ దట్ డాన్స్, హీ వాజ్ డెడికేటెడ్ ఇన్ దట్ యాక్టింగ్. డెడికేషన్ అనేది ఆయన దగ్గర ఉన్న థర్డ్ క్వాలిటీ, హీ డెడికేట్స్. సో ఆ డెడికేషన్ ఆయన నచ్చి ఉండాలి. ఆయన నచ్చకపోతే మీరు ఎంత మంది కాదు కదా, చిరంజీవి గారు కదా, ఎవరు చెప్పినా వినడండి రామ్ చరణ్ గారు. ఆయనకు నచ్చాలి, నచ్చితే మాత్రం హీ జస్ట్ డైవ్ డీప్ ఇన్ టు దట్ టాలెంట్ అండ్ హీ జస్ట్ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. నేను మళ్ళీ చెప్పాను మీకు, ఆయనకి వినయం అనేది ఒక అలంకరణ అని చెప్పేసి. సో రామ్ చరణ్ గారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అండి, హీ ఈజ్ ఎ బిగ్ సైకాలజిస్ట్. ఎందుకంటే ఆయన ఈ చిన్న వయసులోనే ఇంతమంది ఎక్స్పోజర్స్, లైక్ పవర్ స్టార్ దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారు, నాగబాబు గారు, తర్వాత పెద్ద పెద్ద ఇండస్ట్రీలో డైరెక్టర్స్, ఇండస్ట్రీలో టాక్స్, ఇండస్ట్రీలో అప్పట్లో రియల్ స్టార్ శ్రీహరి గారు, ఇలాంటి వాళ్ళందరినీ ఆయన చిన్నప్పటి నుంచి చూడటం వల్ల ఎవరి మెంటాలిటీ ఏంటి, ఎవరి ఇన్కంబెన్స్ ఎలా వస్తున్నారు, డైరెక్టర్స్ మెంటాలిటీస్, మ్యూజిక్ డైరెక్టర్ మెంటాలిటీస్, ప్రొడ్యూసర్ మెంటాలిటీస్, వాళ్ళు సక్సెస్ అయితే ఎలా ఉంటారు, ఫెయిల్ అయితే ఏంటి, ఇవి అతి దగ్గరగా గమనించి అతి దగ్గరగా చూస్తూ డిఫరెంట్ స్టార్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్న లైఫ్ స్టైల్స్ కానీ ఏదన్నీ హిస్ టు సీ that and he observed them a lot and he understood that divine power. He understood అండి. ఏమర్థం చేసుకున్నారంటే, ఆయన డెడికేషన్ ఎట్లా వచ్చింది ఇంత అంటే, ఆయన ఒకటే అర్థమైంది. ఇన్ని చూసిన తర్వాత ఆయనకు వచ్చిన మెచ్యూరిటీ ఏంటంటే, దెర్ ఇస్ సంథింగ్, నా హార్డ్ వర్క్తో పాటు దేర్ షుడ్ బి సంథింగ్ బిగ్ పవర్, సంథింగ్ రన్నింగ్ అని. ఆయన చెప్పాను కదా, ఏదన్నా నమ్మితే డైవ్ డీప్ కదా.
సో ఆయన దైవం మీద ఉన్న నమ్మకం ఆర్ ట్రస్ట్ ఆల్సో సో డీప్ అండి, వెరీ డీప్, సింపుల్ అండ్ డీప్, వెరీ డీప్ అండి. సో ఎప్పుడైతే ఆ డెప్త్కి వెళ్ళారో, సో ఆ దైవ అనుగ్రహంతోనే ఐఎమ్ టెలింగ్ యూ ఉపాసన గారు దొరకటం కూడా అండి. ద సేమ్ లైక్ మైండెడ్గా ఆమె కూడా అలా ఉండటం, ఆ మెంటాలిటీ అలా ఉండటం, ఆ సాఫ్ట్నెస్, దిస్ ఆల్ మేడ్ ఉపాసన గారు అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద డివైన్, వీళ్ళిద్దరు కపుల్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద డివైన్, దే గాట్ దట్ ఆపర్చునిటీ అండి. దట్ ఫీల్, దట్ సాఫ్ట్నెస్ ఇన్ రామ్ చరణ్, దట్ అనుగ్రహ, that touched him అండి basically. That made Upasana garu also to be with that is divine intervention, or we can call it as divineness sending Upasana garu into the life of Ram Charan garu. So he knows Ram Charan garu is very peculiar. He can easily understand ఎవరు ఏ మూడ్లో ఉన్నారు, ఎట్లా వాళ్ళతో మనం ఉండాలి, ఎట్లా దాన్ని మనం చేసుకోవాలి అనేది హీ నోస్ వెరీ వెల్ అండి. రామ్ చరణ్ గారు నోస్ వెరీ 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 వెల్. సో బీ కేర్ఫుల్ విత్ రామ్ చరణ్ గారు. అంత ఈజీగా ఆయన మనం చూడకూడదు. హీ ఈజీలీ క్యాచెస్ ద సైకాలజీ ఆఫ్ ద పర్సన్ వెరీ ఫాస్ట్, వెరీ ఫాస్ట్. అండ్ హీ నోస్ హూ ఎవర్ కమ్స్ టు హిమ్, ఎవర్ ట్రూ, ఎవర్ నాట్ ట్రూ అని చూసుకొని ఆ ట్రూ పర్సన్ని హీ క్యాచెస్ వెరీ ఈజీలీ. అందుకని ఆయనకున్న గొప్ప క్వాలిటీ అది, హీ నోస్ ద ట్రూత్, హీ కెన్ అండర్స్టాండ్ ద పర్సన్ వెరీ ఫాస్ట్. అండ్ ఇంకోటి, రామ్ చరణ్ గారు త్వరగా నమ్మేస్తారండి మనిషిని, వెరీ ఫాస్ట్గా నమ్ముతారు. నమ్మడం ఇన్ ద సెన్స్, ఆయనకు నచ్చితే మాత్రం హీ గివ్స్ లైఫ్ ఫర్ దెమ్, ఇచ్చేస్తారు ఇంకా మొత్తం సర్వస్వం. హీ జస్ట్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ ద లైఫ్, ద ట్రూత్ ఆఫ్ ద పర్సన్ అండి మాత్రం. అది రామ్ చరణ్ గారిలో ఉన్న అదర్ మేజర్ క్వాలిటీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రామ్ చరణ్ గారిలో నెగిటివ్స్, ఐ మీన్ నెగిటివ్స్ ఇన్ ద సెన్స్, ఆయనకి ఫస్ట్లో ఎప్పుడైతే ఈ యొక్క సో కాల్డ్ పీపుల్ కమెంట్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఫస్ట్ విన్నప్పుడు కొంచెం హీ సెల్ఫ్ మోటివేటెడ్ హిమ్సెల్ఫ్ అండి. ఆ స్టేజ్ ఆయన ఫేస్ చేసి అట్లా వస్తున్నప్పుడు హీ గాట్ ఇట్, హీ గాట్, చెప్పా కదండి, హీ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ద క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లై లాగా ట్రాన్స్ఫార్మ్ అయిన స్టేజ్ అవుతుందండి. ఆ స్టేజే రామ్ చరణ్ గారి యొక్క ట్రూ ఫేస్ ఆఫ్ ద లైఫ్. అండ్ హీ మేడ్ హిమ్ వెరీ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. అండ్ అక్కడి నుంచి ఆ పర్సనాలిటీని ఆయన ఇంకా చక్కదిద్దుకొని చెక్కుకుంటూ వచ్చుకున్నారండి. ఆయనే చెక్కుకుంటూ వస్తున్నారు, ఇంకా చెక్కుకుంటున్నారు. అండ్ ఆయనకి రియల్లీ టు బి ఫ్రాంక్ ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటున్నాయి. సో అలా ఇంకొంచెం ఆయన పర్సనాలిటీ నుంచి వెన్ హీ రైజెస్ టు ద నెక్స్ట్ లెవెల్ రావాలని కోరుకుంటూ, జస్ట్ దిస్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ రామ్ చరణ్ గారు, హిస్ మైండ్ సెట్స్ నాకు అనిపించింది. And that simplicity and that maturity. So he knows, even if it is right, he knows how to be with the director. He can catch the pulse of the director very fast, or he can understand what the director is expecting. He can understand that very fast, better than all the stars. So అందుకనే ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది ఎన్ని పొగిడినా, he will be in the balance state. మీరు పొగడని రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి నవ్వు వదిలేస్తాడు, మీరు విమర్శించండి నవ్వు వదిలేస్తాడు. దాట్ ఈస్ హిస్ క్వాలిటీ అండి. హీ ఈస్ ఇన్ దట్ స్టేట్. సో మై నెక్స్ట్ మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కొన్ని క్వాలిటీస్ రామ్ చరణ్ గారిలో నేను అబ్జర్వ్ చేసిన కామన్ క్వాలిటీస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం అండి. సో రామ్ చరణ్ గారి గురించి ఇంకా చాలా చెప్పాలని ఉంది, బికాస్ ఐ లైక్ హిజ్ మెంటాలిటీ, బికాస్ మా జనరేషన్ కదా. సో ఇంకొంచెం డీప్గా చెప్పాలని ఉంది, బట్ నాకు ఇప్పుడు కొంచెం అది ఎలా వస్తుంది ఏంటి అనే కొంచెం టెన్షన్ కూడా ఉంది. బట్ ఐ లైక్, అంటే ఇట్స్ మచ్ మోర్ డీప్, దట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ ఆడియన్స్ అని నా ఫీలింగ్. అది నా పర్సనల్ అబ్జర్వేషన్, మై లైకింగ్ టువర్డ్స్ హిమ్ అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ అండి ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ డీపస్.